నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన విఆర్ఎస్ నెంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. అమ్మ నమస్కారం. నమస్కారం ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన శుభమస్తు కార్యక్రమంలో చెవుడు రావడానికి గల కారణాలేంటి, ఏ పాపాలు చేయడం వలన చెవుడు వస్తుంది, దీనికి చేసుకోవాల్సిన పరిహారాల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అమ్మ, చాలా మందికి చెవు బాధలు ఉంటూ ఉంటాయి కదా. కొంతమందికి ఏమో కుడి చెవి సరిగ్గా వినిపించదు, మరి కొంతమందిని చూస్తే వారికి ఎడమ చెవి సరిగ్గా వినిపించదు. అసలు ఈ కన్న రోగాలు అనేవి దేని కారణంగా, జ్యోతిషపరంగా చూసుకుంటే రావడానికి గల కారణాలు ఏంటంటారు? జ్యోతిష్యపరంగా అంటే మనకి శరీరంలో అవయవాలు చాలా రెండుగా ఉంటాయి. 2 కళ్ళు, 2 ముక్కు రంధ్రాలు, 2 చెవులు, 2 చేతులు, 2 కాళ్ళు, 2 కిడ్నీలు, 2 అండకోశాలు, ఇలా మనకి 2 భాగాలుగా చాలా ఉన్నాయి. వాటిలో ఏమిటంటే ఇప్పుడు ఒకదానికి రోగం వచ్చిందంటే ఇంకో దానికి రావాలని ఏం లేదు. ఒక కన్ను పోతే ఇంకో కన్ను పోవాలని లేదు. అందులో కొంతమందికి ఒక కన్నే పోతుంది, ఒక చెవు మాత్రమే వినపడుతుంది, ఒక కిడ్నీ మాత్రమే పనిచేస్తుంది, యాక్సిడెంట్లో ఒక చెయ్యి తెగిపోతుంది, లేదా ఒక కాలు విరిగిపోతుంది. ఇలా రకరకాలుగా మనకి ఒక భాగానికి మాత్రమే వస్తూ ఉంటుంది. అయితే వీటికి మనం చూడవలసింది ఏమిటంటే, మామూలుగా కళ్ళకి చూస్తే ఏం చేస్తాం, కుడి కంటి కంటే 2వ స్థానాన్ని, ఎడవ కంటి కంటే 12వ స్థానాన్ని చూస్తాం. అలా ఒకటే అవయవమైనా కూడా అవి 2 స్థానాల్లో ఉంటాయి. వాటి యొక్క స్థితిగతులు చూడాలంటే 2గా చూడాలి. ఓకే. అలాగే ఇప్పుడు కుడి చెవికి చూడాలంటే 3వ స్థానాన్ని చూడాలి, ఎడమ చెవికి చూడాలంటే 11వ స్థానాన్ని చూడాలి. అది చూస్తేనే సరిపోదు, ఆ స్థానంలో ఉండే మరికొన్ని విషయాలు కూడా ఉంటాయి. మరి ఒక చెయ్యి దెబ్బతింటే మిగతా అన్నీ కూడా కాదు కదా. అవును. ఇప్పుడు కుడి చెవి దెబ్బతిన్నది అంటే 3వ స్థానం చూసాం. 3వ స్థానం దెబ్బతిందంటే 3వ స్థానం మన తర్వాత పుట్టిన వాళ్ళకి కూడా ఉంటుంది. మరి వాళ్ళు కూడా దెబ్బతింటారా? లేదు కదా. చెవిటి వాళ్ళందరికీ తమ్ముళ్ళు బాగుండరు, చెల్లెళ్ళు బాగుండరు అని దానికి లేదు కదా. అందుకని ఇక్కడ కారక గ్రహాలు ఉంటాయి. కారక గ్రహాలైనటువంటి బుధుడు, తర్వాత గురువు, శుక్రుడు, ఈ గ్రహాలు దెబ్బతినటం, ఆ స్థానాధిపతులు దెబ్బతినటం, అంటే అక్కడ వాళ్ళకి బలం లేకపోవడం, అస్తంగతులు కావడం ఇత్యాదులు ఉండటం వలన ఆ చెవికి ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం, చెవుడు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే అమ్మ, విజయ్ కుమార్ అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో నమస్కారం అండి. విజయ్ కుమార్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందామండి. ఏప్రిల్ 21, 1983 రాత్రి 9 గంటలకు గుంటూరులో పుట్టారు. అలాగే మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య మ్యారేజ్ కోసం కదండి. ఓకే, మేడంతో మాట్లాడండి. నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం మేడం. చెప్పండి. మా వివాహం బాగా అడ్డంగా వస్తుందమ్మా. పెద్దవాళ్ళది మా ఇంట్లో నాయనమ్మ గారి ఒంట్లో బాగుంటుంది. ఏదో ఒక ఆటంకం మీద ఆగిపోతుంది వివాహం, బాగా లేట్ అవుతుందండి. ఏం లేదండి, మీకు చంద్రుడికి అర్ధాష్టమంలో శని ఉన్నాడు గోచార రీత్యా. అందుకని కొంచెం అడ్డంకులు తప్ప రేపు జూన్ తర్వాత మీకు వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంది. మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఒకసారి కన్యా పాశుపత మంత్రంతో శివుడికి అభిషేకం చేయించండి. మీ జన్మ నక్షత్రం ఆశ్లేష నక్షత్రం రోజు మీకు తొందరగా వివాహం అవుతుంది. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన రెమెడీస్ చేసుకోండి, తొందరలోనే వివాహం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. అమ్మ, అసలు మరి కన్న రోగాలు రావడానికి గల కారణాలు ఏంటంటారమ్మా? అంటే జ్యోతిష్యపరంగా చెప్పుకోవాలి అంటే, కన్న రోగాలు రావడానికి మనకి మెడికల్ ఎస్ట్రాలజీలో లోపల శబ్దతత్వం ఉంటుంది. లోపలి చెవి, బయట చెవి అని 2 భాగాలు ఉంటాయి. ఆ శబ్దానికి కారకుడైనటువంటి వాడు గురువు. గురువు ఎప్పుడైనా ఎవరి జాతకంలో అయినా 3వ స్థానానికి సంబంధించి, అంటే 3వ స్థానానికి చూస్తూ కానీ, ఆ స్థానంలో ఉండి కానీ, ఆ స్థానాధిపతితో సంబంధం కలిగి కానీ, దానికి దుస్థాన సంబంధం ఏర్పడి పాపగ్రహాలతో ఉండటం వలన, అస్తంగతుడు అవ్వటం వలన ఇలా ఆ చెవికి, కుడి చెవికి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం. బుధుడు కూడా కారకుడు కాబట్టి బుధుడి కూడా బలహీనుడైనా అప్పుడు ఆ చెవికి ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం. ఇలా మనకి కన్న రోగాల్లో చెవిలో కూడా, అంటే చెవి లోపలి భాగాల్లో ఒక్కొక్క భాగానికి కూడా ఒక్కొక్క గ్రహానికి కారకత్వం ఉంటుంది. అంటే డీప్గా మెడికల్ ఎస్ట్రాలజీకి వెళ్తే సామాన్యులకు అర్థం కాదు. కాకపోతే ఏమిటంటే ఈ విజ్ఞానం అందరూ తెలుసుకోవాలి అని.
కాకపోతే ఏంటంటే ఎవరైనా సరే ఇప్పుడు చెప్తున్నారు కదా, మీరు రాశిచక్రం చూడడం చేతనవును కదా అని మీ జాతకం చూసుకొని 3వ స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయి, 3వ స్థానాధిపతి అస్తంగతుడు కాబట్టి మీకు చెవుడు వస్తుందనో, మీరు చూసినటువంటి జాతకాలకి ఎవరివో వాళ్ళకి చెవుడు వస్తుందని మాత్రం చెప్పకండి. ఎందుకంటే వైద్య జ్యోతిష్యంలో చాలా సూక్ష్మ పరిశీలన చేసిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. అయితే అమ్మ మరి ఒకటే చెవి వినపడిపోవడానికి కారణాలు ఉంటాయంటారా? ఇప్పుడు చెప్పాను కదా నేను, ఒకే చెవి అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక కుడి చెవి వినపడటం లేదు. కుడి చెవి వినపడటం లేదు అంటే కుడి చెవికి సంబంధించినటువంటి స్థానం మనకి 3వ స్థానం. ఈ 3వ స్థానంలో పాపగ్రహాలు ఉండటం, లేదా 3వ స్థానాధిపతి అస్తంగతుడు కావడం, దుస్థానాల్లో ఉండటం, పాపగ్రహాలు చాలా ఈ 3వ స్థానాన్ని చూడడం, తర్వాత గురువుకి బలం లేకపోవడం, తర్వాత బుధుడికి బలం లేకపోవడం, శుక్రుడికి బలం లేకపోవడం, ఈ గురువు శుక్ర బుధులకి కూడా ఈ 3వ స్థానంతో సంబంధం ఉండటం, ఇలాంటివన్నీ జరిగినప్పుడు కుడి చెవి పూర్తిగా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ ఎడం చెవి అనుకోండి, 11వ స్థానం. 11వ స్థానంలో ఆ స్థానాధిపతి అస్తంగతుడై ఉండడం, పాపగ్రహాలతో సంబంధాలు కలిగి ఉండటం, పాపగ్రహాలు ఆ స్థానాన్ని చూస్తూ ఉండటం ఇత్యాదులు జరిగినప్పుడు ఎడమ చెవికి చెవుడు వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అయితే అమ్మ కొంతమందిని చూసినట్లయితే గట్టిగా అరిసి మాట్లాడితేనే కానీ వాళ్ళకి ఆ చెవి వినిపించదు, కొంతమందికి సైగల ద్వారా చెప్పాల్సి వస్తుంది. ఇలా ఎందుకు అవుతుంది అంటారు? ఇక్కడ మనం అనుకున్నాం కదా శబ్దం. శబ్దానికి కారకం ఏమిటి? మనకి ఆకాశతత్వం శబ్దానికి కారకం. ఆ తర్వాత అంటే ఆకాశతత్వం అనేది శబ్దానికి ప్రతీకగా మనం తీసుకున్నాం. ఆకాశతత్వానికి చేసేది మనం చూసేటువంటిది గురుగ్రహాన్ని. ఒక్కొక్క వాయుతత్వానికి ఒక గ్రహాన్ని, అగ్నితత్వానికి ఒక గ్రహాన్ని, జలతత్వానికి, ఇలా గ్రహాలకి కూడా ఈ పంచభూత తత్వాలు ఉన్నాయి. వాటిలో ఆకాశతత్వం కలిగినటువంటి వాడు గురువు. అయితే ఆ గురువుకి సంబంధం ఈ చెవి స్థానంతో ఉండి ఆ గురువు కూడా దెబ్బతిని ఉన్నాడు అంటే, గురువు అస్తంగతుడై ఉన్నాడు అంటే అప్పుడు వాళ్ళకి ఎక్కువగా శబ్దం వినపడకపోవడం లాంటిది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో అలా ఉంటాయి రీజన్స్ అనమాట. కొంతమంది సైకిల్ ద్వారా చేస్తూ ఉంటారు. సైకిల్ అదేంటా అన్నది మనం చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. సాధారణంగా చూసుకున్నట్లయితే మాటలు రాని వాళ్ళకి చెవుడు కూడా ఉంటుంది కదా. సహజంగా ఏమిటంటే మాట్లాడలేనటువంటి వాళ్ళకి చెవుడు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే శబ్దతత్వానికి కారకుడైనటువంటి వాడు గురువు. మాట్లాడడానికైనా శబ్దమే కావాలి, వినడానికైనా కూడా శబ్దమే కావాలి. మెడికల్గా చూసుకున్నా కూడా ఈ రెండింటికి లోపల లింక్ ఉంటుంది, అందుకని అది పోతుంది. కానీ అన్ని చోట్ల అన్ని కేసెస్లో గుడ్డిగా దాన్ని చెప్పుకోవడానికి అంటే అస్ట్రాలజికల్గా అదే చెప్పుకోవడానికి వీల్లేదు. ఎందుకు అంటే చెవుడు ఉన్న వాళ్ళందరూ కొంత వృద్ధాప్యం వచ్చిన తర్వాత చెవిటితనం వచ్చింది, వాళ్ళకి నోరు లేదు అని చెప్పడానికి లేదు కదా. అవును. అదేవిధంగా యాక్సిడెంట్లో చెవు దెబ్బతిన్నది, అలా అని వాళ్ళు మాట్లాడలేరని చెప్పలేం కదా. కాదు. ఆ తర్వాత కొంతమందికి నేను చూసినటువంటి ఒక కేసులో చెవులు బాగా వినపడతాయి. మొన్న మధ్యనే వచ్చింది ఆవిడ, వాళ్ళ అబ్బాయికి 6 ఏళ్ల పిల్లవాడు, మాటలు వినపడుతున్నాయా అని అడిగాను. అంటే బాగా వినపడతాయండి, చిన్న గుండు సూది పడినా కూడా పక్కకు తిప్పి చూస్తాట. శబ్దగ్రాహకత్వం చాలా బాగుంది, గురువు కూడా చాలా బాగున్నాడు. కానీ మాటలు రావా అంటే మాటలు వస్తాయి కానీ ఎక్కువగా మాట్లాడలేడు, చెప్పలేడు ఏ విషయాన్ని, మాటలు పూర్తిగా మాట్లాడలేడు. అలా ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు అని అక్కడ చూస్తే ఏమిటంటే పంచమాధిపతి, వాక్స్థానాధిపతి ఇద్దరు కూడా అస్తంగతులు. ఆ పంచమాధిపతి వచ్చి చంద్రుడయ్యాడు. మనక్కారకుడు ఆలోచన స్థానం అనేటువంటిది పంచమ స్థానంగా చెప్పుకుంటాం. వాక్స్థానాధిపతి అయినటువంటి కుజుడితో కలిసి ఆ ఇద్దరు అస్తంగతులై అష్టమ స్థానంలో ఉన్నారు. అంటే మాట్లాడలేనటువంటి స్థితి, ఆలోచన చేయలేనటువంటి స్థితి, మానసికంగా చంద్రుడు మనక్కారకుడు కూడా ఎదుటివాడి విషయాన్ని అర్థం చేసుకునేటువంటి శక్తి లేనటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి అతను అవగాహన అయితే తప్ప మాట్లాడలేడు. ఏదైనా విషయం మీకు అవగాహన వస్తే కానీ దాని గురించి ఆలోచన స్థాయి బాగోలేదు, వాక్స్థానం బాగాలేదు, అది అవగాహన చేసుకోలేడు, అది మాట్లాడలేడు. అందుకని ఇక్కడ గురువుతో సంబంధం లేదు, ఇక్కడ ఆలోచన స్థానం పూర్తిగా దెబ్బతిన్నది, వాక్స్థానం పూర్తిగా దెబ్బతిన్నది. అంటే ప్రతి చోట కూడా చెప్పొచ్చేటువంటి విషయం ఏంటంటే ప్రతి వాళ్ళకి కూడా మూగతనం ఉన్న ప్రతి వాళ్ళకి కూడా చెవుడు ఉండాలని, చెవుడు ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి మూగతనం ఉండాలి అనేటువంటి నియమం ఏమీ లేదు. కాకపోతే వాళ్ళకి పుట్టుకతోనే ఇలాంటి ఇబ్బంది ఏర్పడితే మాత్రం వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి పెరిగేటువంటి శారీరకమైనటువంటి అవయవాల లోపం వలన వాళ్ళకి ఆ రెండు కూడా లోపం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే సరేనమ్మా, పర్వతవర్ధిని అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడతాం. హలో
హలో, నమస్కారం అమ్మా. నమస్కారం అండి. పర్వతవర్ధిని పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? నా పేరు అన్నపూర్ణ పర్వతవర్ధని. ఓకే. నేను పుట్టింది 1942 16. మీ దగ్గర టైం కరెక్ట్ గా ఉందా అండి? 3:45. ఒకసారి నా మాట వినండి. టైం కరెక్ట్ గా ఉందా? ఇప్పుడు నా సమస్య ఏంటంటే, మేము 2000 సంవత్సరంలో విజయవాడ దగ్గర ఒక చిన్న గ్రామంలో ఒక 40-50 లక్షలు పెట్టి ఒక హాస్పిటల్ కట్టామండి. అప్పటి నుంచి ఇప్పటిదాకా నెలకి దగ్గర దగ్గర 30,000 రూపాయలు ఖర్చు, అదే జీతాలకి ఇస్తూ నడిపిస్తున్నాము. ఈ మధ్య కాలంలో డాక్టర్లకి జీతాలే తప్ప వాళ్ళేమి పర్సనల్ ఇంట్రెస్ట్ చూపించకపోవటం, కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ఆరోగ్యశ్రీ అలాంటివి రావటం వల్ల అది దెబ్బతింది. కేవలం డబ్బులు ఇవ్వటం మాత్రమే, జీతాలు ఇవ్వటం మాత్రమే జరుగుతుంది. అందుకని జూన్ లో ఇంకా దాన్ని మేము జీతాలు ఇచ్చి నడిపించలేమనుకుని ఆపేశాం అనమాట. కానీ మా ఉద్దేశం అంటే అది 3,800 చదరపులు, దాంట్లో ఫుల్ ఎక్విప్మెంట్, హాస్పిటల్ ఫుల్ అంతా ఉందన్నమాట, ఎక్స్రే తప్ప. దాన్ని ఏ రకంగానైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా హాస్పిటల్ గానే ఉపయోగించుకునే వాళ్ళు ఎవరైనా వచ్చి తీసుకుంటే, డబ్బు మాకు జీతాలొద్దు, అద్దెలొద్దు, ఏం వద్దు, అది అలా ఉపయోగపడాలని ఉందండి. దాని పరిస్థితి ఏమిటంటే చెప్పండి. అమ్మా, మీకు ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్తో పని లేదు, ఎందుకంటే మీ సొంతమైనటువంటి విషయం ఇది కాదు కాబట్టి మీ చార్ట్ ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ ప్రశ్నగా తీసుకుంటే మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం రేపు నవంబర్ తర్వాత మీరు దానికి ఎవరికైనా హస్తగతం చేసి దాన్ని కాపాడుకోగలిగేటువంటి అవకాశం మీకు కనపడుతుంది. మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఏ ఉద్దేశంతో ఏర్పరిచారో ఆ లక్ష్యం నెరవేరుతుంది అని తెలుసుకోండి. ఓకే, మరి విన్నారు కదండి. మరి ఖచ్చితంగా నెరవేరుతుంది మీ లక్ష్యం అని చెప్పేసి అంటున్నారు. మరి తగ్గట్టుగానే మీరు ప్రయత్నాలు చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, అయితే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, అయితే ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకి చెవుడు ఉండాలని అయితే రూల్ ఏమీ లేదు అని చెప్పేసి అన్నారు. అయితే కొద్దిపాటి దోషం ఉన్న వాళ్ళు ఏమన్నా కొద్దిగా రెమెడీస్ చేయించుకుంటే వినదగ్గే ఛాన్స్ ఏమైనా ఉంటుందంటారా? తప్పకుండా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి మామూలుగా ఏమిటంటే వాళ్ళకి హీరింగ్ ఎయిడ్స్ పెట్టడము, వినిపించేలాగా చేయటం లాంటి ప్రక్రియలు మనకి కనిపిస్తున్నాయి. అవును. అంతేకాకుండా మనకి వీళ్ళకి ప్రాక్టీస్ చేయటం వలన, కొన్ని సూక్తాలు చదువుకోవటం వలన వినగలిగేటువంటి అవకాశము వీళ్ళకి ఏర్పడుతుంది. ఇలాంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది, మాట్లాడలేకపోతుంది. మా అమ్మాయి పసిపిల్ల, 4 ఏళ్ల పిల్ల, మాటలు అందరితో సమంగా మాట్లాడలేకపోతుంది, వెనికిడి కూడా కొంత లోపం ఉంది. అందుకని వాళ్ళకి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చేటువంటి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అలాంటి చోటికి నేను తీసుకెళ్తున్నానంటే అప్పుడు ఏవో రెమెడీస్ ఏవో చెప్పిన తర్వాత ఆ అమ్మాయికి అలాంటి ట్రీట్మెంట్ కూడా జరిగింది. తర్వాత ఒకసారి బాసరగుడిలో కనిపించి ఆ ఇన్స్టిట్యూషన్లో ఎవరెవరైతే 26 మంది పిల్లలు ఉన్నారో అందరూ కూడా ఈ రెమెడీస్ చేసుకున్నారు, అందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు అందరు పిల్లలు బాగా వినగలుగుతున్నారు, చాలా బెటర్మెంట్ ఉంది అని చెప్పింది. ఓకే, అంటే రెమెడీస్ వల్ల కూడా చాలా ఉపయోగం ఉంటుంది. అవును, ఖచ్చితంగా. అసలు ఏ పాపాలు చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటారమ్మా? అసలు ముఖ్యంగా కన్నా సంబంధాలు. ఈ విషయం వింటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది, అందరూ ఆశ్చర్యపోతారు కూడా. ఇంకొకటి, చాలామంది చాలా తేలిగ్గా తీసేటువంటి విషయాలు ఎంతటి ఘోర పాపానికి మనకి దారితీస్తాయి అనేటువంటి విషయం మనకి ఈ విషయాలు చదివినప్పుడు అర్థమవుతుంది. నేనే ఆశ్చర్యపోయాను. ఏమిటంటే ఎలాంటి పాపాలు మనకి బృహద్వైద్య రత్నాకరం అనే ఒక గ్రంథం ఉంది. దానిలో ఏమిటంటే ఏ జబ్బులు ఎలాంటి దోషాలు చేయటం వలన వస్తాయని ప్రత్యేకంగా ఉంటుంది. ప్రత్యేకంగా పూర్వజన్మలో ఏ దోషం చేయటం వలన శరీరంలోని ఏ అవయవానికి ఏ వ్యాధి వస్తుంది, దానికి ఏ గ్రహాలు కారకమవుతాయి, దానికి ఏ శాంతి చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఉంటాయి. ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏ మంత్రం చదువుకోవాలి, ఏ దానం చేయాలి అనేటువంటి విషయాలు కూడా దానిలో ఉంటాయి. దీనిలో చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఎవరైనా తల్లిదండ్రుల్ని ఏకాంతంలో ఉన్నప్పుడు చూడకూడదు, వాళ్ళ మాటలు వినకూడదు. అంతేకాదు, పరులు ఎవరైనా తన తల్లిదండ్రుల్ని కానీ, తన యజమానులని కానీ, తన గురువులని కానీ, దేవతలను కానీ, సత్పురుషులను కానీ నిందిస్తూ ఉంటే వినకూడదుట. వాళ్ళు నిందించకూడదు, నిందిస్తే వాగ్దోషం, మూగతనం వస్తుంది. వినటం వల్ల కూడా ఏమొస్తుంది, నాకెందుకులే వాడేదో తిడుతున్నాడు. కొంతమంది ఏమిటంటే దైవ దూషణ చేస్తూ ఉంటారు, సత్పురుషులని విమర్శ చేస్తూ ఉంటారు ఓర్వలేక, తల్లిదండ్రులను నిందిస్తూ ఉంటారు, గురువులని, మనకి అన్నం పెట్టేటువంటి యజమానులని చాటుగా దుష్ప్రచారాలు చేసి నిందవాలు చేస్తూ ఉంటారు. అలా చేసిన వాళ్ళకి, అలా చేస్తున్నప్పుడు ఖండించకుండా వింటూ ఉన్నా కూడా చెవుడొస్తుంది. ఓకే, ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఆ పాపాలు ఏంటన్నది. వాటి గురించి తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం అమ్మ. అమ్మ, ఇంకా ఏ పాపాలు చేయడం వల్ల అంటారు ఇలాంటి చెవుడొచ్చే అవకాశం ఉంటుంది జన్మలో? ఇంకా ఏ పాపాలు చేయటం వలన అంటే, ఇక్కడ వేదశాస్త్రాల్ని విమర్శ చేయటం,
శాస్త్రాన్ని నిందించడం, వేదాల్ని నిందించడం, దేవతల్ని నింద చేయటం, ఇలాంటివన్నీ కూడా దోషాలు. అంతేకాకుండా నాగదోషం, నాగుపాముల్ని చంపటం వలన కూడా ఈ చెవుడు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, అంటే కొంతమందికి ఏమైనా వంశపారంపర్యంగా ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందంటారా ఈ చెవుడు? దీనికి వంశపారంపర్యంగా రావడానికి ఏమిటంటే నాగేంద్రుడిని చంపటం వలన, దేవతలకి ఏదైనా దేవాలయాలకి ద్రోహం చేయటం వలన, ఇలా పెద్దలకి ద్రోహం చేయటం వలన శాపగ్రస్తులు అయ్యారనుకోండి, వంశ పారంపర్యంగా కూడా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే మన నాగశాంతి కోసం ఏం చేయాలంటారమ్మా? నాగశాంతి కోసం ఏం చేస్తారు? మామూలుగా నాగప్రతిష్ఠ చేయాలి. నాగప్రతిష్ఠ చేయటం వల్లనే నాగదోష శాంతి జరుగుతుంది అంటారు. అంతేకాకుండా సర్పసూక్తం అనేటువంటి ఒక సూక్తం ఉంది. ఆ సూక్తాన్ని పారాయణ చేసుకోవడం, నాగేంద్రుడికి ప్రదక్షిణలు చేయటం, తర్వాత నాగాభరణాన్ని చేసి శివుడికి సమర్పించటం, ఇది కూడా ఒక రెమెడీ. బంగారుతో కానీ వెండితో కానీ నాగాభరణాన్ని చేసి శివలింగానికి, అంటే దేవాలయాలు శివాలయంలో ప్రతిష్ఠ చేసిన శివలింగానికి పెట్టడం, ఇలాంటివి చేయొచ్చు. ఇవి ఏవే చేసేటువంటి శక్తి లేనటువంటి వాళ్ళు నాగదోష పరిహారం కోసమని ఎక్కడైనా నాగ ప్రతిష్ఠ చేసినటువంటి దగ్గర ప్రదక్షిణలు చేస్తూ ఇంట్లో నిత్యం ఓం నమో మనసాయి అనేటువంటి మంత్రాన్ని చదువుకున్నా కూడా నాగదేవత అనుగ్రహానికి వాళ్ళు పాత్రలు అవుతారు. అయితే ఏమీ చేయలేని వాళ్ళు. అయితే ఇప్పుడు ఈ నాగదోషం ఉన్న వాళ్ళకి కేవలం ఇలా పాములు చంపడం వల్ల ఇలాంటి నాగదోషం పడుతుందంటారా? మరి ఇతర కారణాలు ఏమైనా ఉంటాయంటారా? ఇంకా ఇతర కారణాలు అంటే పాము పుట్టల్ని తీసేయడం, నాగేంద్రుడిని చంపడం అనేటువంటిది పెద్ద దోషం. అది అలాంటివి చేయకూడదు. ఓకే, సో దానికి కూడా మనం ఖచ్చితంగా నాగశాంతి కోసం ఇలాంటి ప్రతిష్టలు చేయించుకుంటూ ఉండాలన్నమాట. అయితే ఒకవేళ నాగశాంతి ఉంది అని చెప్పేసి మనకి తెలియకుండా పెళ్లి ప్రయత్నాలు చేస్తే అది కూడా ఆటంకం అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. అది వివాహ స్థానంలో. ఇక్కడ మనకి కనిపించేటువంటిది చెముడు గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇది మనకి 3వ స్థానము 11వ స్థానానికి వస్తాయి. సూక్ష్మ పరిశీలనలో 5వ 9వ స్థానాల్ని కూడా మనం పరిశీలన చేస్తాం. కాకపోతే మీరనేటువంటి వివాహ స్థానానికి 7వం చూసుకోవాలి, స్థానం మారుతుంది. సో ఏదన్నా మనకి నాగదోషం అన్నది ఏదన్నా ఉన్నప్పుడు మన జాతకంలో, సో ఖచ్చితంగా అయితే ఇలాంటి చెవుడు అది రాకుండా ఉండాలంటే ముందుగానే మనం ఇలాంటి పరిహారాలు చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అనమాట. అయితే నాగదోషం ఉంది అని చెప్పేసి మన జాతకంలో చూసి మనం తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం పరిహారాలు చేసుకోవాలన్నమాట. అటు వివాహానికి కూడా మనకి సరిపోతుంది, అండ్ అలాగే ఫ్యూచర్లో చెవుడు రాకుండా ఉండడానికి. అంటే ఇక్కడ మీరు ఒక దానిలో పొరపడుతున్నారు. నాగదోషం జాతకంలో ఉంది అంటే ఆ మనిషికే చెవుడు రావడం, ఆ మనిషికే కళ్ళు పోవడం, ఆ మనిషికే పిల్లలు కాకపోవడం, ఆ మనిషికే పెళ్లి కాకపోవడం లాంటిది ఉండదు. ఏ స్థానానికి సంబంధించి ఆ దోషం ఉందో ఆ కోణంలో మాత్రమే వాళ్ళకి లోపం ఉంటుంది. ఓహోహో, ఓకే, దాన్ని బట్టి చూసి ఒక నాగదోషం ఒక జాతకంలో ఉంది అంటే మొత్తం జీవితాంతం వాడు ఎటు కాకుండా అయిపోతాడు అని ఇక్కడ అర్థం కాదు. అది ఏ కోణంలో ఉంది. మనకి శాస్త్రం ఏం చెప్తుంది, కర్మ విపాకం ఏం చెప్తోందంటే, మనము శరీరంలోని ఏ అవయవముతో దోషం చేస్తామో ఆ అవయవానికి లోపం మనకి ఏర్పడుతుంది. ఏ విధంగా నిందలు వినకూడదు, నిందించకూడదు అనుకున్నాం కదా, అందుకని చెడు మాట్లాడడం వలన, ఎదుటి వాళ్ళకి దుష్ప్రచారాలు చేయటం వలన మొగుతనం రావటం, ఓర్వలేని చూపులు చూడడం, పరస్త్రీలని కామదృష్టితో చూడడం వలన కళ్ళు కావటం. అంటారు నగ్నం పరస్త్రీయం దృష్ట్వా నేత్రశూలి. పరస్త్రీలని నగ్నంగా ఉన్నప్పుడు తప్పుడు దృష్టితో చూస్తే నేత్రాలు పోతాయి, కళ్ళు పోతాయి రా, తప్పు చేయకొని మన వాళ్ళు మామూలుగా కూడా అంటూ ఉంటారు కదా. అంటే కళ్ళతో పాపం చేస్తే కళ్ళు పోవడం. మానసికంగా మనం అందరి గురించి చెడుగా ఆలోచించటం, చెడు ప్రచారం చేయటం, ఎప్పుడూ చెడు ఆలోచనలే పెట్టుకోవడం చేస్తే మానసిక వ్యాధి వస్తుంది. ప్రతిదానికి బెంబేలు పడుతుంటారు, ఆందోళన పడుతుంటారు, ఏదో అయిపోయిందని అపోహ పడుతుంటారు, భ్రమలు పడుతుంటారు, ఫోబియాల్లో బతుకుతూ ఉంటారు కొంతమంది. ఆ మనస్సు వాళ్ళకి కంట్రోల్లో లేనటువంటి స్థితిలో వాళ్ళు బతుకుతారు. అలా కాళ్ళు, ఎవరికైనా కాళ్ళకి ఇబ్బంది పెట్టామనుకోండి కాళ్ళు విరిగిపోవటం, చేతులకి ఇబ్బంది పెడితే చేతులు విరిగిపోవటం. ఏ అవయవంతో మనం దోషం చేస్తామో ఆ అవయవానికి ఏర్పడతాయి. అందుకే అంటారు ఓర్వ లేకుండా ఉండకూడదు. పరుల ఉన్నతిని చూసి మీరు ఓర్వ లేకుండా ఉన్నారనుకోండి కళ్ళు పోతాయి, కంటికి దోషాలు వస్తాయని మనకి శాస్త్రం చెప్తోంది. ఏ అవయవంతో మీరు పాపం చేస్తే ఆ అవయవ లోపం ఏర్పడుతుంది అని మనకి శాస్త్రం చెప్తోంది.
ఓకే అమ్మ, చెవుడికి సంబంధించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. అలాగే పరిహారాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవాళకి సమయం సరిపోవట్లేదు కాబట్టి ఇవన్నీ మనం రేపు మాట్లాడుకుందాం అమ్మ. ఇది ఇవాళ శుభమస్తు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో చెవుడు ఉన్నవారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి దానాలు, ఎలాంటి శాంతులు చేసుకోవాలి, ఏ ఉపాసన చేసుకోవాలి, ఈ విషయాలతో పాటు హనుమత్ జయంతి రోజు హనుమంతుడికి ఏ విధంగా పూజ చేయాలి, ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.